ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా ఈ లేఖ రాసినటువంటి ప్రధాన ఉద్దేశం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే వికలాంగుల పింఛన్ను 6,000 రూపాయలు చేస్తామని చెప్పినటువంటి హామీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో 100కు 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పినటువంటి హామీని కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినటువంటి హామీని కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పినటువంటి హామీని కానివ్వండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి నెరవేర్చామని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ హామీలు కూడా మేము అధికారంలోకి వస్తే హామీలన్నింటిని కూడా అమలు చేస్తాం, మీ యొక్క వికలాంగుల సమాజానికి అండగా ఉంటామని చెప్పేసి ఆనాడు చెప్పి వికలాంగుల ఓట్లతోని ఇవాళ అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగుల సమాజానికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినందుకు నిరసిస్తూ డిసెంబర్ 3 అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము నిర్ణయించడం జరిగింది. ఇవాళ డిసెంబర్ 3న జరిగేటటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని చెప్పి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీ గారికి లేఖ రాయడం జరిగింది. రాష్ట్ర డీజీపీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి విధ్వంసాలకు ప్రభుత్వ ఆస్తులకు ఇబ్బంది కలగకుండా వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము శాంతియుత మార్గంలో దీక్ష చేపట్టాలనుకున్నాం. దయచేసి యొక్క దీక్షకు గౌరవ డీజీపీ గారు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రోజు ఈ లేఖను రాయడం జరిగింది. డీజీపీ గారు సానుకూలంగా స్పందించి దీక్షకు అనుమతిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఒకవేళ డీజీపీ గారు దీక్షకు అనుమతించినా అనుమతించకున్నా, ఎన్ని పోలీసు నిర్బంధాలు ఎదురైనా, ముదిగొండలో గతంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కాల్పులు జరిపినా గానీ ఆనాడు జరిగినటువంటి ముదిగొండ కాల్పుల తరహాలో మా మీద కాల్పులు జరిగిన డిసెంబర్ 3న రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మా యొక్క ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే మేము కూడా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం యొక్క అనుమతిని గౌరవ డీజీపీ గారి యొక్క అనుమతిని తీసుకొని శాంతియుత మార్గంలో మా యొక్క నిరసన ప్రభుత్వాన్ని తెలియజేయాలని చూస్తున్నాం. ఎక్కడ కూడా విధ్వంసాలు సృష్టించేటటువంటి ప్రయత్నం మేము చేయలేదు. దాదాపు 7 ఏళ్ల నుంచి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా శాంతియుత మార్గంలోనే మా యొక్క నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. రేపు కొడంగల్లో కూడా అదే తరహాలోనే మా యొక్క నిరసన దీక్ష ఉంటది. కాబట్టి గౌరవ డీజీపీ గారు మానవతా దృక్పథంతో ఆలోచించి వికలాంగుల సమాజం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీలను, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము దీక్ష ఎందుకు చేస్తున్నామని చెప్తే, ఏడాది కాలంలో దాదాపు ఇంకొక 1-2 నెలలు అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి ఏడాది పూర్తిగా వస్తుంది. ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవ సభలు, ఏడాది విజయోత్సవ సభలు అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఏడాదిలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు. కనీసం పింఛన్ 6,000 రూపాయలు పెంచలేదు. వాళ్ళు చెప్పినటువంటి హామీనే ఇచ్చినటువంటి హామీ మేరకు పింఛన్ పెంచి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు ఏమన్నాయో హామీలు అన్నింటినీ కూడా అమలు చేసే విధంగా కేబినెట్ లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మా యొక్క దీక్షను ఉపసంహరించుకోవడానికి మాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన డిసెంబర్ 3 లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగానే డిసెంబర్ 3న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ దీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి డీజీపీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పక్షాన మేము కోరుతున్నాం. వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి, జిందాబాద్ జిందాబాద్.